Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Acts chapter 18 verse 10. ఈ రోజు మన ధ్యానం కొరకు అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం నుండి తీసుకొనబడింది. I am with thee, and no man shall set on thee to hurt thee. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. We understand from the book of Acts that Paul undertook 3 major missionary journeys. అపోస్తల కార్యం నుండి మనం గ్రహించేది అపోస్తలైన పౌలు 3 ప్రధానమైనటువంటి సువార్త దండయాత్రలు చేసినాడు. The first missionary journey, మొదటి సువార్త ప్రయాణంలో it is from chapter 13:4 13వ అధ్యాయం 4వ వచనం నుండి up to 15:35. 15వ అధ్యాయం 35వ వచనం వరకు. And the second one is రెండవ సువార్త యాత్ర from 15:36 to 18:22. 15వ అధ్యాయం 36 నుండి 18వ అధ్యాయం 32వ వచనం వరకు. And the third missionary journey, మూడవ సువార్త యాత్ర it is from 18:23 18వ అధ్యాయం 23వ వచనం నుండి and to 21:17. 21:17 వరకు. For your information, these 3 missionary journeys details I kept at the end of the message in the form of a slide. మీకు మరింత సమాచారం కొరకు మరి ఈ వర్తమానం ముగింపులో ఈ సువార్త యాత్రల గురించిన వివరాలని నేను కొన్ని స్లైడ్ రూపంలో పెడుతున్నాను. And his final journey to Rome is from 27:1. ఆయన చివరి ప్రయాణం రోమాకి వెళ్ళేది 27వ అధ్యాయం మొదటి వచనం నుండి. So in his second missionary journey, Paul visited Corinth. ఇక్కడ రెండవ సువార్త యాత్రలో కొరింథీ పట్టణాన్ని ఆయన సందర్శించారు. Corinth was a major city in those days with a population of around 2 lakhs. ఆ దినాల్లో కొరింథీ పట్టణం అది చాలా పెద్ద పట్టణము, 2 లక్షల జనాభా కలిగినది. It was not easy to preach the gospel. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడం అనేది అంత సులువైన It పని was కాదు. not an easy thing to start a church in Corinth. కొరింథీలో సంఘం స్థాపించడం అనేది కూడా సులువైన పని కాదు. Yet అయినా Paul went alone. పౌలు ఒంటరిగా అక్కడికి పోయినాడు. It was a center of trade and travel. అది అక్కడ వారి వ్యాపారానికి ప్రయాణాలకి అది కేంద్రమైనటువంటి. We all know that Paul was a tough individual and a strong-willed man. మనందరికీ తెలుసు కదా, పౌలు కొంచెం ఎంతో దృఢమైనటువంటి వాడు, దృఢమైన సంకల్పం కలిగిన వాడు. Yes, especially when it came to the preaching of the gospel, he is a very tough man. విశేషంగా సువార్త ప్రకటించే మాటకు వస్తే ఆయన చాలా దృఢ సంకల్పం గలవాడు. A popular American proverb says, చూడండి, ఒక ప్రఖ్యాతి అయినటువంటి అమెరికా సామెత చెప్పే మాట. and what it is? అదేమిటి? When the going gets tough, the tough get going. ఎప్పుడైతే పరిస్థితులు జటిలమైనవి ఉంటాయో దృఢ సంకల్పం గలవాడు దాని గుండా వెళ్ళగలరు. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు గట్టివాడే ముందుకు పోగలడు. పరిస్థితులు మరి కఠినంగా ఉన్నప్పుడు గట్టిగా ఉన్నవాడు మాత్రమే ముందుకు సాగిపోగలడు. It is a proven fact that wherever God opens the doors, the enemy always tries to close them. ఇది రుజువుపరచబడిన సత్యమే. ఎక్కడ దేవుడు అయితే ద్వారం తెరిచి ఉంచుతాడో అందులో ప్రవేశించడానికి సాతానుడు ఎప్పుడూ ఆటంకపరుస్తాడు. The enemy discourages the genuine workers by creating opposition. శత్రువు వ్యతిరేకతని వాడు కల్పిస్తూ శత్రువు ఆ పని చేయకుండా ఆపుతా ఉంటాడు. He will discourage the true workers. నిజమైనటువంటి పని వారిని నిరుత్సాహపరుస్తుంటాడు. He will raise up some enemies. కొన్ని శత్రువులను ఆయన లేపుతుంటాడు. Not only that, అంతేకాదు, the enemy magnifies the fruitlessness of the worker. What fruit is there? Why you are laboring? శత్రువు ఫలహీనమైన స్థితిని, ఏ ఫలాల్ని, నిష్ఫలమైన జీవితాన్ని చూపిస్తాడు. నువ్వు ఇంత ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు, ఏం ఫలితం? దీనిని భూతద్దంలో పెట్టి చూపిస్తాడు. You are working for the last 1 year, not even a single fellow is coming. 1 సంవత్సరం నుండి సేవ చేస్తున్నావు, ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు అంటాడు. Who is discouraging like that? ఆ విధంగా నిరుత్సాహపరుస్తున్నది ఎవరు? That discouragement is from Satan. ఇలాంటి నిరుత్సాహకరమైన ఈ మాటలు సాతాను నుండి వచ్చాయి. You are a true worker of God. నువ్వు దేవునికి నిజమైన పనివాడైతే He will create some opposition. కొంత వ్యతిరేకతని ఆయన సృష్టిస్తాడు, లేపుతాడు. And he will magnify the fruitlessness of the work. మరి పనిలో నిష్ఫలాన్ని ఆయన చూపిస్తుంటాడు. Not only that, అంతేకాదు, sometimes Satan will bring misunderstandings and divisions among the workers. కొన్నిసార్లు సాతానుడు అపార్థాలు, పనివారి మధ్యలో ఇలాంటి కలహాలను ఆయన సృష్టిస్తుంటాడు. Satan's devices and strategies are many. సాతాను ఆయుధాలు, సాతాను యొక్క యుక్తులు అనేకములు. But by the providence of God, Paul could meet a Jewish couple, Aquila and Priscilla. అయితే దేవుని యొక్క సదుపాయం ఏర్పాటుని బట్టి యూదులైనటువంటి ఒక జంటని అకుల్లా ప్రిస్కిల్లాలని పౌలు కలుసుకుంటాడు. They were also workers in leather like Paul. వారు కూడా పౌలు వలనే ఆ డేరాలు, చర్మకారులు, ఆ వృత్తిలో ఉన్నవారు. They were a dedicated people who served Paul faithfully. వారు పౌలుని ఎంతో నమ్మకంగా పౌలుకి పరిచర్య చేసిన వారు, ప్రతిష్ఠించుకొని పనిచేస్తారు. Even they risked their lives for him
పౌలు కొరకై వాళ్ళ ప్రాణములు సైతము వారు లెక్క చేయలే. Paul writes it ఆ మాట పౌలు in the రాస్తున్నాడు book of Romans, రోమిలకు రాస్తూ chapter 16. 16వ అధ్యాయంలో We are going to read those two verses 3 and 4. ఆ 2 వచనాలు 3-4 వచనాలు మనం Romans చదువుకుందాం. 16. రోమిలకు రాసిన పత్రిక 3 and 16వ 4. అధ్యాయం 3-4 వచనాలు wrote, పౌలు రాసినాడు. Greet Priscilla and Aquila, my helpers in Christ Jesus, who have for my life laid down their own necks, unto whom not only I give thanks, but also all the churches of the Gentiles. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అక్విలాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమును ఇచ్చటకైనను తెగించిరి. It is always a great blessing to have such companions in God's work. దేవుని యొక్క పనిలో ఇలాంటి సహచర్యం మనకు ఉండడం ఎల్లప్పుడూ కూడా గొప్ప ఆశీర్వాదం అది. Yes, just now we saw, ఇప్పుడే మనం చూసినట్లుగా wherever God is blessing our ministry and adding souls, దేవుడు ఎక్కడెక్కడ మన పరిచర్యని ఆశీర్వదిస్తూ ఆత్మలను చేరుస్తున్నాడో you can expect increased and intense opposition. ఎంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకతని అది వస్తదని మనం ఊహించాలి. When opportunities increases, opposition also increases proportionally. అవకాశాలు ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటాయో అదే సమయం దానికి సమాంతరంగానే ఎదిరింపులు వ్యతిరేకమైన పరిస్థితులు కూడా పెరుగుతుంటాయి. The enemy becomes furious when we invade his territory. ఎప్పుడైతే మనం శత్రువు యొక్క సామ్రాజ్యం కోటపైన దాడి చేస్తామో వాడు మరింత ఉగ్రుడైపోతాడు. Such opposition is usually a proof that God is at work. ఈ విధమైనటువంటి వ్యతిరేకత అనేది దేవుడు పని చేస్తున్నాడు అనే దానికి రుజువు అది. Therefore never get discouraged. కాబట్టి ఎన్నడూ కూడా కునిగిపోవద్దు, నువ్వు నిస్పృహలో ఉండొద్దు. Such opposition ought to encourage us and must make us stronger in our faith. ఇలాంటి వ్యతిరేకతలు మన విశ్వాసంలో మరింత మనం బలపడేదానికి అది ప్రోత్సహించేదిగా ఉండాలి. Man of God, Dr. Warren Wiersbe says, దైవజనుడు డాక్టర్ వారన్ వియర్స్బీ గారు చెప్పిన మాట, faith simply means obeying God's will in spite of feelings, circumstances and consequences. విశ్వాసం అనేది ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని నమ్మడమే విశ్వాసం. God obeying God's will. దేవుని యొక్క చిత్తానికి లోబడుటయే విశ్వాసం. We are called to walk and work by faith, not by sight. మనం విశ్వాసం ద్వారా పని చేయడానికి నడుచుకోవడానికి పిలువబడ్డామే కానీ వెలిచూపు వలన కాదు. The service of the Lord is not easy, let it be in any place. దేవుని సేవ అది ఏ ప్రాంతంలోనైనా కావచ్చు, అది సులువైన పని కాదు. If you are having an easy time in serving the Lord, ఒకవేళ నువ్వు దేవుని సేవ చేస్తూ దేవుని సేవలో ఇది చాలా సులువుగా ఉంది అని అనుకుంటే you better carefully examine your life and check whether you are compromising in any aspect. నీ జీవితాలని జాగ్రత్తగా పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. బహుశా ఎక్కడైనా ఏ విషయంలోనైనా రాజీ పడిపోయి ఉంటావేమో. One day one pastor was going through so many difficulties ఓ for the ministry. దినాన ఒక పాస్టర్ గారు సేవకుడు సేవ పరిచర్యను బట్టి కొంచెం కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాడు. And severe persecution. ఎంతో తీవ్రమైనటువంటి హింస. So he was sharing his experience with the other pastor. తన అనుభవాన్ని వేరే సేవకుడితో పంచుకుంటున్నాడు. Oh dear brother, I am facing so much persecution in the ministry. సోదరుడా, సేవలో మరి ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో హింసాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాను. And the other pastor said, అవతల ఉన్నటువంటి ఆ వ్యక్తి అన్నాడు, ఆ పాస్టర్ అన్నాడు, somehow Satan is not attacking me in my ministry. ఏదో విధంగా సాతాన్ అయితే నా సేవ పైన ఇంకా దాడి చేయడం లేదన్నాడు. Then the suffering pastor replied, అప్పుడు ఈ శ్రమలు బాధలు అనుభవిస్తున్నటువంటి ఈ పాస్టర్ గారు చెప్పినారు, when both are walking in the same direction, there won't be any encounters. ఒకవేళ ఇద్దరం కూడా అదే మార్గంలో కానీ ప్రయాణం చేస్తా ఉంటే మనకి ఎలాంటి ఎదురింపులు రావు. When Satan and you are walking in the same direction, where is the encounter? అంటే సాతానుడు నీవు ఒకే మార్గంలో ఒకే బాటలో పోతా ఉంటే నీకేం వ్యతిరేకతలు వస్తాయి? So when we are truly working for God, encounters by Satan they are common. నిజంగా మనం దేవుని సేవ చేస్తా ఉంటే, యథార్థంగా దేవుని సేవ చేస్తా ఉంటే శత్రు దాడులు సాతాను యొక్క ఎదిరింపులు ఖచ్చితంగా ఎదురవుతాయి. So when Paul was facing difficulties, కాబట్టి పౌలు ఈ కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు he received a wonderful promise from God, and as a result of that promise, he continued in Corinth for 18 months. దేవుని యొద్ద నుండి అద్భుతమైన వాగ్దానం పొందినాడు. దానికి ఫలితంగానే కొరింథీలో 18 నెలలు ఆయన సేవ చేయగలిగినాడు. Lord said, be not afraid. దేవుడు చెప్పిన మాట, భయపడకుము. It was a great promise which was given even to people like Abraham, Isaac, Jacob, Moses, Joshua, etc. ఇది చాలా గొప్ప వాగ్దానం.
అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషేలకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు. If we further study today's promise, ఈ రోజు వాగ్దానాన్ని మనం ఇంకా ముందుకి ధ్యానం చేస్తే, if we read 18th chapter of 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయంలో Acts. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో మనం ఇంకా ముందుకు చదివితే verses 9, 10 and 11. 9, 10, 11 వచనాలు. I want to mention 7 great truths from these verses for our own encouragement. ఈ వచనాల్లో నుండి 7 గొప్పదైనటువంటి సత్యాలు మనం ప్రోత్సహించబడి బలపరచబడే దాని కొరకే నేను చెప్తాను. Firstly, మొదటిది, be not afraid. భయపడకుము. That speaks of his promise. ఇది ఆయన వాగ్దానం గురించి మాట్లాడుతుంది. Secondly, రెండవది, speak. మాట్లాడుము. That is, it speaks of his commission. అంటే ఆయన మనకి ఆజ్ఞాపించుట. And thirdly, మూడవది, hold not thy peace. నీవు మౌనంగా ఉండకు. That speaks of his encouragement. ఆయన ఒక ప్రోత్సాహాన్ని గురించి మాట్లాడుతుంది. Fourthly, నాలుగవది, I am with thee. నేను నీతో కూడా ఉన్నాను. That speaks of his presence. ఆయన ఒక సన్నిధి గురించి మాట్లాడుతుంది. And fifthly, ఐదవది, no man hurt thee. ఎవడు నీకు హాని చేయడు. Speaks of his protection. ఆయన భద్రత గురించి మాట్లాడుతుంది. And sixthly, ఆరవది, I have much people. నాకు బహుజనం ఉన్నారు. It speaks of the fruit. ఇది ఫలము గురించి మాట్లాడుతుంది. And seventhly, ఏడవది, he continued there. Paul continued there. అక్కడ ఆయన ఇంకనూ కొనసాగాడు. పౌలు అక్కడే ఉండిపోయినాడు. That speaks of Paul's obedience. పౌలు యొక్క విధేయత గురించి మాట్లాడుతుంది. 7 important wonderful truths for our Christian life we can see in these 3 verses. మన క్రైస్తవ జీవితానికి 7 అద్భుతమైనటువంటి నియమాలు ఇక్కడ ఈ 3 వచనాల్లో మనం So in చూస్తాం. the work of the Lord, whenever we see opposition, discouragement and threats etc., కాబట్టి దేవుని యొక్క సేవలో, దేవుని పనిలో ఎప్పుడెప్పుడైతే మనం నిరుత్సాహకరమైన పరిస్థితులు, బెదిరింపులు, వ్యతిరేకతలను మనం ఎదుర్కొంటామో, we must depend upon his promises. ఆయన వాగ్దానాలపైన ఆధారపడాలి. The promises, వాగ్దానాలు, the presence, ఆయన సన్నిధి, the provision, ఆయన ఇచ్చే సదుపాయం, protection of the Lord makes us fruitful workers. ఆయన యొక్క భద్రత, దేవుని యొక్క భద్రత మనల్ని ఫలభరితులుగా చేస్తుంది. Before closing, నేను ముగించే ముందు I would like to share how Acts 18:10 had a tremendous impact in my own personal life. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనం నా జీవితం పైన లేదా సహోదరుని జీవితం పైన ఎంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిందో మీతో చెప్పగోరుతున్నాను. I joined a government job in Hyderabad in August 1982. సహోదరుడు 1982వ సంవత్సరం ఆగస్టు మాసంలో హైదరాబాద్లో ఒక ఉద్యోగంలో చేరినారు. In those days, almost 40 years ago, ఆ దినాలలో అంటే దాదాపుగా 40 సంవత్సరాల క్రితం, I and my parents, we were not willing to continue with this job as Hyderabad is far from my native place. సహోదరుడే గాని సహోదరి తల్లిదండ్రులే గాని ఈ ఉద్యోగంలో అనగా ఈ హైదరాబాద్లో ఉద్యోగంలో కొనసాగడం ఇష్టం లేకపోయింది. కారణము వారి స్వగ్రామం నుండి హైదరాబాద్ పట్టణం చాలా దూరం. So in August 82 I joined the job and I wanted to quit the job. ఆగస్టు నెల 1982వ సంవత్సరంలో ఉద్యోగంలో చేరినానే కానీ ఆ ఉద్యోగం విడిచి వెళ్ళిపోవాలనుకున్నాను. However, I was praying and waiting on the Lord till the ending of that year 82. సరే, ఏదేమైనా కానీ మరి 1982వ సంవత్సరము చివరి వరకు కూడా నేను దేవుని సన్నిధిలో కనిపెట్టాలని కోరిన. Because for God's direction about my life. నా జీవితం గురించి దేవుని నడిపింపు కొరకై నేను కనిపెట్టాలనుకున్నా. I asked the Lord to speak to me through the yearly individual promise. సంవత్సరంలో ఆరంభంలో వ్యక్తిగత వాగ్దానాలు దేవుడు ఇస్తాడు కదా, దాని ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని కోరినాను. Whether I should continue in that job or quit. ఈ ఉద్యోగంలో నేను కొనసాగాలా లేక దాన్ని విరమించుకొని వెళ్ళిపోవాలా? Why I prayed so much? ఎందుకు అంతగా ప్రార్థన చేసినా? I was in the early days of my Christian life. అప్పుడు నేను క్రైస్తవ జీవితంలోని ఆరంభ దినాల్లో ఉన్నాను. I was born again in November 81. 1981వ సంవత్సరం నవంబర్ నెలలో మారుమనసు పొందినాను. And after 10 months I got this job. 10 నెలల తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. And this job I got in August 82. ఈ ఉద్యోగం ఆగస్ట్ నెల 82వ సంవత్సరంలో నాకు దొరికింది. In one word in our language I can tell I was in my first love with God. ఒక మాటలో చెప్పాలంటే, అంటే మన భాషలో చెప్పాలంటే దేవునితో మొదటి ప్రేమలో ఉన్న దినాలు. That means asking God for his guidance for every small and big matter. అనగా ప్రతి చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లో కూడా దేవుని నడిపింపు కొరకై దేవునిని అడగాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలనేటువంటి స్థితిలో ఉన్నా. So after 4 months of my staying in Hyderabad. కాబట్టి హైదరాబాద్ లో నేను ఉంటున్నాను 4 నెలలు అయిన తర్వాత. And on the early hours of the new year, the 1983. కొత్త సంవత్సరము మొదటి ఆ గడియల్లో అంటే 1983లో అప్పుడే ప్రవేశించినాం. On January 1st. జనవరి 1వ తారీఖు. That is 31st midnight and January 1st morning. 31 రాత్రి దాటుతూ జనవరి 1వ నెలలో ప్రవేశిస్తున్నాం. Very prayerfully with much burden for God's direction. Like other people, I too took the promise. ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క నడిపింపు కొరకై అందరూ తీసుకుంటున్నట్లు నేను ఒక వాగ్దానం తీసుకున్నాను. I believe
for the last so many years, every year we will take the promise. That year I have taken with the highest burden. ప్రతి సంవత్సరం కూడా మామూలుగా వాగ్దానాలు తీసుకుంటాం కానీ ప్రత్యేకంగా ఆ సంవత్సరం ఎంతో భారభరితమైన హృదయంతో ఆ వాగ్దానం తీసుకున్నాను. And to my surprise, నా ఆశ్చర్యానికి today's promise was my individual promise. నేటి దిన ఈ వాగ్దాన వచనము ఆ రోజు నాకు దేవుడు వ్యక్తిగత వాగ్దానంగా ఇచ్చినాడు. What it is? అదేమిటిది? Speak, I am with thee. I have much people in this city. మాట్లాడము, మౌనంగా ఉండకుము, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది. And very clearly the Lord said, in this city. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఈ పట్టణములో అన్నాడు. That promise made me to stay in Hyderabad and for the last almost 40 years. ఆ వాగ్దానమే గడిచిన 40 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉండేటట్టు చేసింది. And God is proving that promise. దేవుడు ఆ వాగ్దానాన్ని రుజువుపరుస్తూనే ఉన్నాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి when సహోదరులారా, you testify about Jesus or get involved in any ministry, యేసుప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఏదైనా సేవ పరిచర్యలో గాని నీవు ఉంటే surely challenges and opposition will be there. నిశ్చయముగా సవాళ్ళు ఎదుర్కొంటావు, వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కొంటావు. But be encouraged by his promises, presence and protection. అయితే ఆయన వాగ్దానాలు, ఆయన సన్నిధి, ఆయన భద్రత వలన నువ్వు ప్రోత్సహించబడి ఉండాలి. Go forward. ముందుకు సాగిపో. We are called to continue but not to quit. మనము కొనసాగిపోవడానికే పిలువబడ్డామే కానీ, ముందుకు సాగిపోవడానికి పిలువబడ్డాం కానీ విరమించుకోవడానికి కాదు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, O gracious God, కృపగల మా దేవా, we thank thee, O Lord, for thy never failing promises. అన్నట్టు తప్పిపోయినటువంటి మీ వాగ్దానాలను బట్టి వందనాలు What a చెల్లిస్తున్నాను. wonderful promise thou hast given to Apostle Paul when he was in Corinth. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉండగా ఎంత అద్భుతమైన వాగ్దానం మీరు అతనికి ఇచ్చారు. That place was not congenial for the gospel. ఆ ప్రాంతము సువార్త ప్రకటించడానికి అనుకూలంగా లేదు. Yet, O Lord, holding forth thy promises, thy servant stayed there. ఆయనను నీ వాగ్దానం చేత పట్టుకొని నీ సేవకుడు అక్కడ నిలిచిపోయాడు. 18 months. 18 నెలలు ఉండినాడు. Wonderful assembly he started. అద్భుతమైన సంఘమును ఆరంభించాడు. O Lord, we thank thee for thy promises. ఓ ప్రభువా, మీ వాగ్దానాలు బట్టి మీకు Lord, వందనాలు. we thank thee for Acts 18th chapter verses 9, 10 and 11. దేవా, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 9, 10, 11 వచనాలను బట్టి Even మీకు in a వందనాలు. little way I could taste the fruit of that promise in my own life. ప్రభువా, మరి కొద్ది మోతాదులో ఈ వాగ్దానాన్ని ప్రభువా నా జీవితంలో నేను రుచి చూచాను, అనుభవించాను. For the last 40 years I am enjoying the fruit of that promise. గడిచినటువంటి 40 సంవత్సరాలుగా ఈ వాగ్దాన ఫలమును నేను అనుభవిస్తూ Thou hast ఆనందిస్తూనే promised ఉన్నాను. me, speak, fear not, and there are much people for me in this city. భయపడగా మాట్లాడము, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అనే వాగ్దానం నాకు ఇచ్చారు. No doubt many people they have scandalized my name. నిస్సందేహంగా ప్రభా నా పేరు చెడగొట్టాలని ఎంతో మంది ప్రయత్నించారు. Much opposition was there. ఎంతో వ్యతిరేకత ఉండినది. Not only from outside, even from myself only. ప్రభా వెలుపల నుండి మాత్రం కాకుండా నా స్వయంలో నుండి కూడా ఉండినది. Oh Lord, even today some people have dedicated their lives to spoil my ministry. ఈ రోజు కూడా కొందరు ప్రభా నా సేవ పరిచర్య పాడు చేయడానికి వారు కంకణం కట్టుకున్నారు, వారు ప్రతిష్ఠించుకున్నారు వారి జీవితాలను. But my focus is not on those people, because thy promise says, fear not, looking unto thee as I am running the race which is before me, in the future also guide me. అయితే ప్రభువా నా చూపు, నా దృష్టి వాటి మీద వారి మీద లేదు, కానీ అయినా మరి భయపడక అనేటువంటి ఈ మాటని ప్రభా నేను వాగ్దానంగా చేపడుతూ యేసు వైపు చూచే ముందుకు సాగిపోవడానికి భవిష్యత్తులో కూడా ప్రభా ఆ విధంగా నేను కొనసాగిపోవటకును సహాయం చేయి. Some of our dear ones who are hearing this message, O Lord, they may continue, O Lord, in the calling which thou hast given to them. ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు కూడా ప్రభా వారికి ఇచ్చిన పిలుపులో వారు కొనసాగిపోవటకు సహాయం చేయి. Help us, O Lord. దేవా మాకు సహాయం చేయి. We do pray in the promise making and promise keeping, O Lord, God's name, and we do pray in his mighty name. మాతో ప్రభా వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.